హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బోటీ కర్రీ చేశాను. చాలా బాగుంటుందండి బోటీ కర్రీ అనేది. ఇలా బోటీని ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో బోటీని, వాటర్ని అలాగే పసుపు వేసి బోటీని అయితే ఒక 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన బోటీని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. సరిపడా పసుపునైతే వేసి కలుపుకోవాలి. ముందుగానే ఉడికించిన క్లీన్ చేసిన బోటీని అయితే వేసుకొని కలుపుకోవాలి. సింపుల్ ప్రాసెస్లో చేశానండి, మీరు కూడా ట్రై చేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇందులోకి సరిపడా కారం పొడినైతే వేసుకొని కొద్దిగా సాల్ట్నైతే వేసాను. సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువగా వేసారంటే ఎక్కువగా అవుతుందండి. బోటీ కర్రీలోకి ఎప్పుడైనా సరే కొద్దిగా తక్కువగానే వేసుకోండి. మరికొద్దిగా బోటీ ఉడకాలంటే కొన్ని వాటర్నైతే వేసాను. అలాగే ధనియాల పౌడర్ని, కొత్తిమీరనైతే లాస్ట్లో వేసుకోవాలి. ఇలా మరొక 5-10 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ బోటీ కర్రీని ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, బోటీ కర్రీ అయితే ఇలా చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.